మరి ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్లో కూడా కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయమని చెప్పటం, ఆ ఎంక్వైరీలో సాక్ష్యాధారాలు గట్టిగా దొరకటం, దాని తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం, ప్రభుత్వం అప్పుడు ఏసీబీకి ఈ యొక్క ఆదేశాలు జారీ చేయటం. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేశారు? అదే అక్కడ ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకోవడం అంటే ఇదే పద్ధతి. అయితే ఇక్కడ ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు మీకు వివరిస్తా. విడుదల రజనీ గారు మరి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించినది అంటే, ఆ నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలంలో మరి ఏదైతే ఆ స్టోన్ క్రషర్కి సంబంధించినది శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్, దాని యజమాని అయినటువంటి నన్నపనేని చలపతిరావు, ఆయన దగ్గరకు మరి ఆయన మరిది కావచ్చు, పిఏ కావచ్చు, అట్లాగే మరి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి జాషువా, ఆయన ఒక ఐపీఎస్ అధికారి కూడా. సో వీళ్ళందరూ హవా అనమాట. అది ఎట్లా చేశారు అని అంటే, మొదటగా ఒక 5 కోట్లు డిమాండ్ చేయటం అనమాట వెళ్ళి అక్కడికి. అది కూడా ఎవరు? విజిలెన్స్ అధికారి. వీళ్ళందరూ ముందు వెళ్ళి 5 కోట్లు అడిగితే దానికి ఏమంటారు, ఆయన నేను అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నాను, నాకు కేటాయించిన 10.163 హెక్టార్లలోనే నేను తవ్వకాలు చేస్తాను, నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడట్లేదు అని చెప్పేసి ఆయన అంటే, అవన్నీ కుదరవు కానీ ఎమ్మెల్యే కోటా కింద నువ్వు ఇవ్వాల్సిందే అని నేను చెప్పేసి అంటాం. సో దీనికి విజిలెన్స్ అధికారిగా ఉన్న జాషువా, అట్లాగే ఆయన మరిది ఎవరు విడుదల రజనీ గారి మరిది గోపి, పిఏ అతని పేరు దొడ్డ రామకృష్ణ, వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావడం. చివరికి ఏం చేశారు, 2020 సెప్టెంబర్ 20వ తేదీన అక్కడికి తనిఖీల పేరు మీద వెళ్ళారు. వెళ్ళేసి నువ్వు కడతావా కప్పం కట్టు, లేదంటే 50 కోట్ల వరకు కూడా మీరు ఫైన్ పే చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పేసి బెదిరింపులు. ఆ బెదిరింపుల్లో ఎవరెవరు ఉన్నారట? విజిలెన్స్ అధికారిగా ఉన్న జాషువా, అలాగే దొడ్డ రామకృష్ణ, విడుదల రజనీ గారి పిఏ. ఈ విధంగా చేస్తారు. ఇక ఆయనకి ఏమి ఆప్షన్ లేక చివరికి డీల్ ఎంతో కొంత నెగోషియేట్ చేసుకోవాలి అని చెప్పేసి బేరసారాలకు దిగితే 2,20,00,000 రూపాయలకి బేరం సెట్ అయింది.